వడిసెలో ఒక రాయి పెట్టి తిప్పి చంపేసిండు. మరి గొల్లెత చనిపోయినాక ఆయన తలని నరికింది. ఎట్లా నరికిండు? ఆయననే. మరి తర్వాత అప్పుడున్న రాజు రావిడ అప్పటికి రాజు కాలేదు కదా. అప్పుడు రాజు వద్దు నాన్న నువ్వు వెళ్ళకు అని అన్నాడు కదా దావీదుని. నువ్వు నా డాల్ తీసుకొని వెళ్ళు, నా డాల్ నేను నీకు ఇస్తున్నా అని అన్నాడు సౌలు. ఓకేనా? సౌలు రాజు. ఇజ్రాయేలుకి ఫస్ట్ రాజు ఎవరంటే సౌలు, తర్వాత దావీదు అయ్యాడు. ఫస్ట్ రాజు ఎవరు? ఫస్ట్ ప్రవక్త సమూయేలు. దావీదును అభిషేకించింది కూడా ఆయననే కదా. ఆయననే ఫస్ట్ ప్రవక్త, ఫస్ట్ రాజు సౌలు. మర్చిపోవద్దు. ఇవి ఏంటంటే ఇవి బేసిక్ క్వశ్చన్స్. ఇవి తర్వాత దావీదు వాయిద్యం అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఎవరు వచ్చి దావీదు ప్లే చేశాడు. దావీదు వాయిద్యంకి దూతలు వచ్చి నాటలు వేశారు. ఇంకా ఇంకా దూతలు ఎవరి దగ్గరికి వచ్చాయి? దూత దావీదు దగ్గర మరియమ్మ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆమె పరిశుద్ధంగా ఉంది. ఆమె రోజు ప్రార్థన చేసుకునేది. ఆమె రోజు భయంగా ఉండి రోజు ఆమె పాటలు పాడుకుంటూ దేవునికి భయంగా ఉన్నందుకు ఆమె దగ్గర కూడా దూతలు వచ్చాయి. అంత మందిలో ఎవరి దగ్గరికి ఎవరిని దేవుడు ఎన్నుకోలేదు. మరియమ్మనే ఎన్నుకున్నాడు. మరియమ్మ గర్భాన్ని ఎన్నుకుంటాడు. ఎందుకు అంటే ఆమె ప్రార్థన పరిశుద్ధంగా ఉన్నందుకు, ఇంకా ఆమె భక్తిగా ఉండి ప్రార్థన చేసుకున్నందుకు. రోజు దేవునికే భయపడేది ఆమె. చెడు మాట్లాడదు, చెడు అంటే ఎంకరేజ్ చేయరాదు. చెడు ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా ఇంకా ఆమె ఉంది కాబట్టి ఆమె దగ్గర దూత వచ్చింది. దావీదు దగ్గరికి వచ్చింది దూత, మరియమ్మ దగ్గరికి వచ్చింది. అంటే దేవుని మనం చూపించాలి. ఓ గ్లోరీ టు గాడ్ హి హస్ లిఫ్టెడ్ మీ అప్ అంటే ఆయన మనల్ని ఉన్నత స్థలం మీద ఉంచినందుకు మనం ఆయన్ని స్తుతించాలి అని. ఓ గ్లోరీ టు గాడ్ హి హస్ లిఫ్టెడ్ మీ అప్ అండ్ దట్స్ వై. అందుకే నేను ఆయనని స్తుతిస్తున్నాను, అందుకే నేను ఆయనని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హిమ్ మోర్ అండ్ మోర్. నేను ఆయనని ఇంకా 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 ప్రేమిస్తాను. ఇంకా ఇంకా మోర్ 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 అంటే ఇంకా మోర్ అండ్ మోర్. ఆ తర్వాత అండ్ దట్స్ వై ఐ లవ్ హిమ్ మోర్ అండ్ మోర్. అండ్ వెన్ ఐ స్టాండ్ అపాన్ ది అదర్ చూడండి, ఆయన భూమి మీద ఉన్నత స్థితిలో నిలబెట్టినా కూడా నేను ఆయనని ప్రేమిస్తూనే ఉంటాను. అంటే మనం తక్కువ ఉన్నప్పుడు ఆయన ప్రేమించడం కాదు, మనల్ని ఆయన ఒక స్థితిలో వచ్చినప్పటికీ కూడా మనం మనల్ని ప్రేమిస్తూనే ఉండాలి. ఎప్పుడైనా మనం వాళ్ళని ప్రేమించాలి. ఎందుకంటే మనం నార్మల్గా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఎట్లున్నా కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం వాళ్ళని ప్రేమించాలి అని ఆ పాట.